ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహిమపడతామండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ అపరించి పాదాలు బట్టి కోట్ల స్తుతులు వేలాది వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి సంపన్నుడు అయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా పరిశుద్ధ నామాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనములు, స్తుతి స్తోత్రాలు. అనుదిన జీవాహార యూట్యూబ్ పరిచర్యను ప్రభా ఎంతగానో ప్రభు నీ నామంలో జరిగించుచున్నావు. ఎంతగానో ప్రభు మర్యాదగాను క్రమంగా జరిగించుచున్నావు నాయన ప్రభు. అనేక బిడ్డలు పాటలు పాడుచున్నారు, అనేక బిడ్డలు నాయన ప్రభు నీ నామంలో ప్రార్థిస్తున్నారు నాయన. అయానికి స్తుతి స్తోత్రాలు నాయన. అయా దైవజను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నయనానికి స్తుతి స్తోత్రాలు. అయ్యగారిని ప్రభు యేసే మిస్సిలో చోటును మరుగుపరచుకోండి అయా. ఏడింతల ఆత్మనైనా ప్రభు బిడ్డకి దయచేయండి నాయన ప్రభు. వారిలో మీరే ఉండి మాతో మాట్లాడండి యేసయ్యానికి స్తుతి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభు ఆ వాక్యం ద్వారా నాయన ప్రభు ప్రతి ఒక్క బిడ్డ పట్టుబడడానికి ప్రభు దయచేయండి. అయానికి స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యగారిని ప్రభు ఎత్తు పట్టుకుని ప్రభు యేసయ్య నీ నామంలో నాయన ప్రభు అనేక బిడ్డలు నాయన ప్రభు మారు మనసు రక్షణ పొందేటట్టు సహాయం దయచేయమని, అలాగే ప్రభు యేసయ్య అనుదిన జీవాహార నాయన ప్రభు వీక్షిస్తున్న ప్రియ బిడ్డలను అందరినీ పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభు వారికి అవసరతలు అక్కర్లు వేసినంలో తీర్చి నాయన ప్రభు అయా నీ చేతులకు అప్పగించుకునిచున్నాను. ఈ చిన్న ప్రార్థన పాస్ సన్నిధిలో చేర్చుకోండి. నీ నామానికే మహిమకరంగా నాయన ప్రభు నీ నామానికే నాయన ఘనత ప్రభావం ఆరోపించుకోమని ఈ చిన్న ప్రార్థన వేసినాములు అడుగు పెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నామానికి మహిమకరంగాక. అయ్యగారికి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయం ముందు చిన్న పాట పాడుకుని దేవుని మహిమపడతామండి. ఆరాధింతును నిన్నే పూజింతును నిన్నే ప్రేమింతును యేసు భజింతును. ఆరాధింతును నిన్నే పూజింతును నిన్నే ప్రేమింతును యేసు భజింతును. ఆరాధనీయుడా ఆత్మరూపుడా ఆరాధనీయుడా ఆత్మరూపుడా ఆరాధింపబడుటకు చాలిన దేవుడా ఆరాధింపబడుటకు చాలిన దేవుడా. ఆరాధింతును నిన్నే పూజింతును నిన్నే ప్రేమింతును యేసు భజింతును. ఏ సమయమందైనా సందర్భమేదైనా ఏ స్థితిలో నేనున్నా ఆరాధిస్తా. ఏ సమయమందైనా సందర్భమేదైనా ఏ స్థితిలో నేనున్నా ఆరాధిస్తా. నా స్థితి మార్చినావు, నాతో నడచినావు, నా స్థితి మార్చినావు, నాతో నడచినావు. ఎల్లప్పుడూ నిన్నునే ఆరాధిస్తా, ఎల్లప్పుడూ నిన్నునే ఆరాధిస్తా. ఆరాధింతును నిన్నే పూజింతును నిన్నే ప్రేమింతును యేసు భజింతును. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆరాధిస్తా. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆరాధిస్తా. నన్ను కడిగినావు, రక్షణనిచ్చినావు, నన్ను కడిగినావు, రక్షణనిచ్చినావు. రక్షకుడా నిన్నునే ఆరాధిస్తా, రక్షకుడా నిన్నునే ఆరాధిస్తా. ఆరాధింతును నిన్నే పూజింతును నిన్నే ప్రేమింతును
ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 5వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. దయించి ఆలకించాలి మనం చేస్తున్నాను. లూకా శుభవార్త 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికుడిలో ఈ సమయంలో ఆశీర్వదించి విరచివడ్డించునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున, అతి పరిశుద్ధమైన నామమున అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగానికి, దేవుని బిడ్డలకు, ప్రత్యేకంగా మా సంఘ బిడ్డలకు, శ్రేయభిలాషులకు, కుటుంబకులకు, మా గ్రామస్తులకు, స్నేహితులకు, బంధువులకు, అలాగే ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున, అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే హైందవ సోదరులు కూడా ప్రభు నామమును ప్రత్యేకంగా ఉన్నారు. దైవ స్తోత్రం. మంచిది. నాకంటే ముందుగా అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించి చక్కని గీతాన్ని ఆలపించిన మా ప్రియ సహోదరి అరుణ కుమారి గారికి ప్రభునామం ప్రత్యేకమైన చక్కని గాథల ద్వారా రమరమి 2-3 రోజుల నుంచి మాకు ఎంతగానో మరి దేవుని సన్నిధిలో ఈ అనుదినం జీవాహారం అనే పరిచర్యలో ఉపయోగపడుతూ ప్రభునామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నారు. మరి ప్రభు వారిని వారి కుటుంబాన్ని బాగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలకును ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వారికి శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరము దయా కిరీటము వారి మీద ధరింపచేసి మరి ప్రభు వారిని, వారి కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన కాలం అంతా ఆశీర్వాదాల ద్వారా నింపి మరి ప్రభు వారిని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, మరి అనుదినం జీవాహారం అనే ఈ వాక్కులు, ఈ పరిచర్య మరి మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నాను. మీ అందరికి కూడా మేలుకరముగా, శుభకరముగా మీ ఆత్మీయ జీవితంలో ఈ వాక్కుల ద్వారా మరింత ముందుకు కొనసాగటానికి దోహదపడుతున్నాయని రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే మరి వృధా మరి కావట్లేదు అనుకుంటున్నాను. చాలామంది ప్రియబిడ్డలు వాక్యాన్ని వీక్షిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని మహాకృపను బట్టి నేనైతే దిద్దుబాటు ఈ వాక్య పరిచర్యము అనుకుంటున్నాను. ప్రభు అట్టి కృపను. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది వాక్య పరిచర్య అందిస్తున్నప్పటికీ మరి అందులో నేనొకనిగా ప్రభు చేత ఎన్నుకోబడి మరి వాక్కును అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తలాంతిని బట్టి ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి వాక్కులు మనందరి జీవితంలో మేలుకరంగానే ఒక దిద్దుబాటు కలిగిన ఆ వాక్కుల వల్ల ఉంటున్నాయని, ఎందుకంటే ఆత్మీయ జీవితాలను దిద్దుబాటు చేసుకునే రకంగా, దిద్దుబాటు చేసుకునే పరముగా ఉంటున్నాయి అనుకుని నేను ఆలోచన చేస్తున్నాను. మరి మీ అందరి జీవితాల్లో కూడా అలాగే ఉంటున్నాయేమో అని ఆలోచన చేస్తూ మరి పరిచర్య ముందుకు కొనసాగిస్తున్నాను. దేవుని చిత్తం మరి ప్రభు కృపలో ఇంకనూ మరి పరిచర్యలు ముందుకు కొనసాగాలని, మరి ప్రతిరోజు కూడా మరి దేవుని వాక్యం అందించడానికి తగిన జ్ఞానం ప్రభు నాకు ఇవ్వాలని ఎలవేళ కూడా ప్రభునామంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మరి నన్ను కూడా కొన్ని సమయాలలో బలహీన ఉన్నప్పటికీ ప్రభు బలపరిచి నాకున్న సమస్త బలహీనతల నుంచి ప్రభు విడుదల కలిగించి ప్రతిరోజు కూడా నూతనత్వమైన అంశాన్ని దేవుని కృప ద్వారా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మీ ఎదురు పెట్టడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నందుకు దేవాతి దేవునికి మరి వందన స్తోత్రాలు తెలియజేస్తూ మరి చదవబడ్డ భాగంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
చిన్న ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నేను గడిచిన రోజు నుంచి ప్రభా ఈ రోజు వరకు నీ సజీవమైన డెక్కల కింద కాచి దాచి భద్రపరిచి మమ్మల్ని ప్రభా నీ యొక్క ఆ బలిష్టమైన డెక్కల కింద అంతగానో భద్రం చేసి ఈరోజు మేము ఉదయాన్నే లేవటానికి, మా పనుల్లో ప్రయాణాల్లో పాల్గొనటానికి, అంతకంటే ప్రాధాన్యముగా ప్రభా అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షించడానికి, ఇదిగో ప్రభా నేను మీ వాక్కును ప్రకటన చేయడానికి నీ కృపలో, నీ యొక్క ప్రేమలో ప్రభు మమ్మల్ని ఎత్తుపట్టుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరిలో కూడా దీవించి ఆశీర్వదించండి. దేవునికి వందనాలు ప్రభా. మీ పరిశుద్ధాత్మతో మీ బిడ్డలు ప్రభా ఎత్తుపట్టుకునండి. అలాగే దీనులను అల్పుడు ఎందుకు పనికిరా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నడిపించండి. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ నా జ్ఞానమును, నా శక్తిని, నా యుక్తిని మీరు పారద్రోలి పక్కకు పెట్టి మీ జ్ఞానం ద్వారా నడిపించండి. అమూల్యమైన మాటను ప్రభా, తేనికంటే మధురమైన నీ వాక్కును ఈ సమయంలో మాకు వినిపించండి, మాకు తినిపించండి. దేవుని కొందనాలు ప్రభా, నీ కృపలో భద్రపరచబడి ముందు కొనసాగబడి ఇక అనుదినం జీవాహారమైన కార్యక్రమాన్ని ఆరంతులుగా ప్రభనైనా డబ్బుదంతులుగా నూరుదంతులుగా మీరు ఆశ్రయించున్నాను. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునామానికి మరొకసారి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక మా మినిస్టర్ గురించి మీ అందరికీ తెలుసు. వేఫ్ గార్డ్ ప్రేయర్ మినిస్ట్రీ, అలాగే యెహోవా ఆరాధన స్వార్థ పరిచర్య కువైట్ జూమ్ ఆన్లైన్లో రమారమి 2.5 సంవత్సరాలు పైగానే మరి ఆన్లైన్లో చక్కగా అనేకమైన శాఖోపశాఖలు అంటే అంశాలు కలిగి ఈ ఆన్లైన్లోనే 7 అంశాల ప్రార్థన, స్త్రీల కూడిక, గొలుసు ప్రార్థన, అలాగే యవనస్తుల సహవాసం, సాక్షాల సమయం, సంస్కార ఆరాధన, మరి ఇట్లా ఉన్న అనేకమైన కార్యక్రమాలు మరి దేవుని మహాకృపను బట్టి ఆన్లైన్లోనే జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తూ, అలాగే రమారమి చాలామంది ప్రియబిడ్డలను కూడా అంటే చిన్న సంఘాన్నే 25 మంది 30 మంది, ప్రేయర్ గ్రూప్ మినిస్టర్లు అయితే ఒక 45 మంది పైగా, ఇటు సింగపూర్, బహ్రెయిన్, ఖత్తర్, కువైట్, ప్రియమైన వారిలాగా ఇండియా, మరి ఆయా పలు దేశాల్లో నుండి ఇక ఆన్లైన్లో పాల్గొందుతూ మరి క్రమముగా ప్రతిరోజు 11 గంటలకు, ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆరాధనలో పాల్గొందుతూ ఈ యొక్క 7 నిమిషాల ప్రార్థన మంగళవారం, బుధవారం స్త్రీల కూడిక, శుక్రవారం సాక్షాల సమయము, నెలకొకసారి మొదటి ఆదివారం సంస్కార ఆరాధన, నెలకి 2 పర్యాయములు గొలుసు ప్రార్థనా సమయములు 15 రోజులకోసారి, ప్రతి నెలలో మొదటి శుక్రవారం కానీ 2వ శుక్రవారం కానీ యవనస్తుల కూడిక, ఇలా ప్రతి విషయాల్లో పాల్గొందుతూ సహకరిస్తున్న మా ప్రియ సంఘ బిడ్డలకు, మరి యవన బిడ్డలకు ప్రభు నామాన్ని ప్రత్యేకనాలు తెలియజేస్తూ, మరి ప్రభు కృపను బట్టి మరి పరిచర్య ముందుకు కొనసాగుతుందంటే దేవునికి మహిమ ఘనత ప్రభావం ప్రభుకే చెల్లునుగాక. మీరందరూ కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మనం చేసుకుంటున్నాను. లూకా శుభవార్త 5వ అధ్యాయం 32వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అక్కడ పొందుపరచబడిన మాట. ప్రియమైన వారు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పింది. ప్రియమైన వారు,
ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సేవ పరిచర్య చేస్తూ ఆయా గ్రామాలను దర్శిస్తూ మరి ప్రియమైన వాళ్ళరా అపోస్తులను శిష్యులు ఏర్పాటు చేసుకుంటున్న సమయాలలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలలో ఆయా మనుషులతో ప్రభు సంభాషిస్తూ మరి వారితో కలిసి కూర్చుండి భోజనం చేస్తూ ఉన్న సమయాలలో మరి ఇక్కడ మనం చూడగలిగితే పయనించి ప్రియమైన వాళ్ళరా 27వ వచనం చదువుతున్నాను చూడండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునంతో కూర్చుని చూచి నన్ను వెంబడించమన్నదితో చెప్పగా అతడు సమస్తాన్ని విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించాడు. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాడు. సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనము కూర్చుంటారు. పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా త్రిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగారు. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు, అలాగునే మారు మనసు పొందుటికై నేను పాపులను పిలువవచ్చుతుని. ప్రియమైన వాళ్ళ నీతిమంతులు కాదు. ఈరోజు తనకు తానే నీతిమంతులు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాడు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా మేము నీతిమంతులమని వారికి వారి ఆలోచన చేసి ఆ చక్కగా వారి యొక్క హోదాను కల్పించుకుని గలతీ పత్రిక ఒకసారి 5వ అధ్యాయం స్వాతంత్ర్యం గురించి మీకు వివరిస్తూ చాలా చక్కగా వివరించారు. ధర్మశాస్త్రం గురించి ప్రియమైన వాళ్ళ ధర్మశాస్త్రము నీతిని కొనసాగించేది కాదు. ధర్మశాస్త్రం ద్వారా కొద్దో గొప్ప ఈ లోకములోనికి పాపము చాలా పట్టుకు పాపమే బయటపడ్డది తప్ప నీతి ఎంత మాత్రం బయటపడలేదు. ఈరోజు మరొకసారి ఈ లూకా శుభవార్త 5వ అధ్యాయంలో శాస్త్రులను పరిసయ్యులను శిష్యులను అడుగుతున్న మాట ఏంటంటే మీ యేసుకు మీకును అసలు సిగ్గు లేదా, లేక అసలు ఇదేం పని సుంకరులతోనూ లేక ప్రియమైన వాళ్ళరా చదువుతున్నాం కదా మనం. పరిసయ్యులతో సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు. ప్రియమైన దేవుని వాక్యముని జాగ్రత్తగా గమనిస్తే ప్రభు వాక్యంలో ప్రతిదీ కూడా సమాధానం ఉంది. ప్రియమైన వాళ్ళ ప్రతిదీ కూడా సమాధానం ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేనికి కూడా బయటికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదానికి ప్రభువే చాలా చోట్ల సమాధానం ఇచ్చాడు. ఎంత చక్కగా ఇచ్చాడంటే అర్థమయ్యే వాడికి ఏమో జ్ఞానపరంగా ఇచ్చాడు, అర్థం కాని వాడికి ఏమో ఉపమానపరంగా ఇచ్చాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఏ పరంగా ప్రభు సమాధానం ఇస్తున్నాడు, ఏ విధముగా బోధిస్తున్నాడు, ఏ విధముగా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జ్ఞానము తగినట్లుగా నా జ్ఞానము తగినట్లుగా ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ ఆలోచన కలిగి ఉండండి. మీరు చాలా చక్కగా ఈ యొక్క సువార్త పత్రికల్లో లేక బైబిల్ అంతా చదువుతున్నప్పుడు మీరు పఠిస్తున్నప్పుడు ఆయా పర్యాయాలు ప్రభు యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క మాట తీరు, ఆయన ప్రసంగాల తీరు మీరు చాలా చక్కగా గమనించగలుగుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఎలాగున్నా అంటే ఇప్పుడు జ్ఞానవంతుడు అంటే ఇప్పుడు జ్ఞానముగా చెప్తే వీడికి అర్థమవుతుంది అనుకున్నప్పుడు జ్ఞానపరంగానే చెప్పాడు. లేదు చదువుకోలేదు, ఒక జ్ఞానం లేదు అనుకున్నప్పుడు వానికి ఎలా ప్రజెంట్ చేయాలో అంటే ఎలా చెప్పాలో అక్కడ ఉపమాన రీతిగానే చెప్పారు. ప్రియమైన వాళ్ళ గ్రామాన్ని పోలుస్తూ, ఒక వస్తువుని పోలుస్తూ, విత్తనాన్ని పోలుస్తూ, లేక ఒక మనిషిని పోలుస్తూ, ఒక జంతువును పోలుస్తూ, సృష్టిని పోలుస్తూ దేవుని వాక్యాన్ని చాలా చక్కగా తినిపించిన సందర్భాలు అనేక పర్యాయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ కూడా మరి సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎలా తినిచి త్రాగుచున్నారు, వాళ్ళు నిషేధించబడిన వారు కదా, వారితో మీకు పొత్తు ఎలా, వారితో మీకు స్నేహం ఎలా అని చెప్పేసి నీతిమంతులు అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు మనం తీర్చిదిద్దబడిన వారు ఎవరైతే ఉన్నారో, ప్రియమైన వాళ్ళ ఆ పరిసయ్యులు శాస్త్రులు
అడుగుతున్న ప్రశ్న. అందుకని ప్రభు అన్నాడు అక్కడ, నేను వచ్చినది నీతిమంతుల కొరకు కాదు. ఎవరి కొరకు వచ్చాను అంటే పాపములు ఉన్న వారి కొరకు, పాపుల కొరకు వచ్చాను. ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తుండాలి. ఎందుకంటే పాపులు చాలా మంది అనుకుంటాం మనం, పాపులు, పాపం అని ఒక మాట. పాపం అనేది అసలు ఏంటి? పాపులు 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 పాపులు. చాలామంది కూడా మరి మన సంఘంలో మన యెహోవా ఈది ఆరాధన పరిచర్లకు కూడా చాలా మటుకు వింటున్నాను ప్రార్థన చేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ అంటే ఆఖరిగా యేసు నాయన స్తోత్రం ప్రభు మమ్మల్ని దీవించి నడిపించు ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత, నాయన ఈ పాపినైనా నా ప్రార్థన, ఈ పాపినైనా నా ప్రార్థన, ఈ పాపినైనా నా ప్రార్థన చాలాసార్లు కూడా చెప్పాను. ఆ మాట వద్దు. మన పాపులము కాదు, పాపులము కాదు, పాపులము కాదు. ఎవరైతే పాపి అనుకుంటున్నారో, నీతిమంతులు అనుకుంటున్నారు, ఈరోజు వారు పాపులుగా ఉండిపోయారు. ఎవరైతే పాపి అని భయపడుతున్నారో ప్రభు వాళ్ళని కడిగి ప్రక్షాళన చేసి ఒక మహిమకరమైన స్థితిలో ఉంచాడో అప్పుడు ఇంకా పాపి కాదు, దీనురాలుని, ఎందుకు పనికిరాని దాని నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్న దీనదాసురాలు ప్రార్థన గ్రంథ దీనదాసుడు ప్రార్థన నీవు ఆలకించు ప్రభు అని ప్రార్థన చేసేవారు ఉన్నారు తప్ప పాపిని 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 పాపిని. సరే మంచిది, రైట్. ఆ పాపిని మాట మనం తీసేద్దాం. ఎవరైనా మా సంఘబిడ్డలేని కాదు, ఎవరైనా వీక్షిస్తున్న ప్రియులు ఎవరైనా సరే, అయ్యో ఈ పాప ప్రార్థన ఆలకించు ప్రభు, ఈ పాప ప్రార్థన ఆలకించు ప్రభు. ఒకప్పుడు ఆలకించి మార్చాడు. అంటున్నాడు కదా, మారు మనసు పొందుటకై ఎవరిని అనగా పాపులను. ఎవరికి మారు మనసు అంటే పాపులకు. సరే, ఇప్పుడు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అసలు? ఒక మాట మనం ఆలోచన చేస్తే అది చాలా పెద్ద బోధ అయిపోతుంది. కానీ ఒక చిన్న 2-3 నిమిషాలు దీని ఒక వివరణ చేసి వాక్య భాగంలో ముందుకు వెళ్తూ ఉంచాను. ప్రియమైన వాళ్ళరా, మరి పాపం అంటే ఏంటి? పాపం నేను చెప్పే మాట ఏంటంటే, పాపం అంటే చాలామంది కూడా వ్యభిచారము, లేక దొంగతనము, నరహత్య, ఇలాగ చాలా చాలా పదాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. వాక్యం కూడా చెబుతూ ఉంది, నరహత్య చేయకూడదు, దొంగలు ఇవ్వకూడదు, నువ్వు వ్యభిచరింపకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, లేక నువ్వు పరాస్త్రీ యొక్క ఈ చూడకూడదు, లేక ఇలా చాలా విషయాలు చెప్పుకొస్తూ మరి ధర్మశాస్త్రం గురించి కానీ వాక్యంలో కానీ మనం చాలా విషయాలు చదువుతుంటాం. అయితే మరి దేవుని బిడ్డలుగా ఇన్నాళ్ళ నుంచి బోధ వించు, లేక ప్రసంగాలు వించు, లేక నా ద్వారా కాకపోయినా నాకంటే ముందుగా మరి అనేకమైన సేవకుల ద్వారా, ఇంటి దగ్గర లేక మన సంఘాల ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, సంఘ కాపుల ద్వారా చాలా చక్కగా నల్లగొట్టబడి మరి ప్రభువులో వేరుపారి స్థిరపరచబడి ఉన్న మనము కొన్నిసార్లు చాలా విషయాలు తెలియని వారి వల్ల ఉండిపోతుంటాం. తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం మనకు లేదు అన్నట్టుగానే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండిపోతుంటారు క్రైస్తవ బిడ్డలు. అందుకనే నా బోధ ఎంతసేపు కూడా క్రైస్తవ బిడ్డలే. ఎందుకంటే ముందు మనం కట్టుకున్నాలి, మనం పురుగొల్పుకోవాలి. మనము పరలోక రాజ్యానికి అర్హులమై, అంటే మనకి ఇంకా రైట్, ప్రభు మనకి గేట్ పాస్ ఇచ్చేసాడు అంటే అంత పరిపూర్ణతగా ఉన్నావు అనుకున్న తర్వాత మనం అప్పుడు అనేక మంది కొరకు ఏలుతూ చూపి నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, అది నువ్వు ఇలాగ వాళ్ళని చెప్పేవారిని ఉంటారు. ప్రియమైన వాళ్ళ, యేసు నీతిమంతుడే, యేసును కలిగి ఉన్న మనము నీతిమంతులమే. కానీ యేసును కలిగి ఉన్నంత మాత్రాన మన క్రియలు మారకపోయినట్లయితే ప్రియమైన వాళ్ళరా మరి మనము అర్హులు కాదేమో ఒకసారి ఆలోచన కలిగి ఉంటాను. అందుకని చాలా మటుకు కూడా నేను పురుగొల్పబడే బోధను, అంటే పురుగొల్పబడే ఆహారాన్ని, దేవుని వాక్యాన్ని అనే ఆహారాన్ని మీకు అందిస్తున్నాను తప్ప ప్రియమైన వాళ్ళరా ఇది హైందువుల కోసము, ఇంకా మార్మల్స్ పొందడం కోసము మీరు పాపుడురా, మీరు మార్మల్స్ పొందేయండి, మీరులాగా మీరు విగ్రహాలు విడిచిపెట్టండి, ఇలా కాదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న వాక్యం నుంచి ఎప్పుడొకప్పుడు పట్టబడుతుంటారు. రైట్, మంచిది ప్రియమైన వాళ్ళ. అయితే పట్టబడిన వారు వెనకకు పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనకి ఎంతైనా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళ, ఈ సమయంలో పాపము అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అంటే నేను చెప్పే మాట ఏంటి? ప్రభు చెప్తున్న మాట, ఆజ్ఞాతిక్రమే పాపం. ప్రియమైన వారు, ఆజ్ఞాతిక్రమే పాపం. అంతేనండి. అసలు ప్రప్రథమంలో పాపం ఎక్కడ జరిగింది? ప్రియమైన వాళ్ళ, ఏదైనా తోటలో ఆదామవ్వల మధ్యలో పాపం జరిగింది. మరి పాపానికి ఏమైనా వాళ్ళు వ్యభిచరించారా?
ఈ పాపానికి ఏమైనా దొంగలు వెళ్ళారా? ఈ పాపానికి ఏమైనా అర్హత చేశారా? ఈ పాపం చేయటం కోసం ఏమన్నా ఆదిలో వీళ్ళేమన్నా ఇతరత్ర కార్యక్రమాలు చేశారా? ఏం చేశారు? అసలే పాపం అనేది సంభవించింది లోకంలోకి. ఆదాము అవల ద్వారా పాపం అనే శాపాన్ని మనం పొందించుకున్నాం. ఈ రోజుకి నేటికి అనుభవిస్తున్నాము. అంటే ఇది ఎలాగొచ్చింది అంటే ఆధ్యాత్మికమే పాపం. ఇది ప్రప్రదం మనం ఆలోచించవలసింది. రెండవది పాపి అంటే పాపం అనే పదానికి ఒకసారి అర్థాన్ని చూసినట్లయితే దానికి అర్థం ఏమిస్తుంది తెలుసా? శ్రమయు లేక బాధ. పాపం అనే మాటకు శ్రమయు లేక బాధ. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని విడిపించడానికి, ఎవరిని మార్చడానికి వచ్చాడంటే, మరి మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతని. ఎవరైతే ఆజ్ఞాతిక్రమముగా ఉండి ఆజ్ఞను అనుసరించక దేవుని మాటలు లోబడి దేవుని మాటలు లోబడక ఎవరైతే ఈ శ్రమలోను బాధలోను కొట్లాడుచున్నారో, ఈ లోకమని ఊబిలో లోకాశుల చేత, ధన ఆశ చేత, కుటుంబ ఆశ చేత ఇదే జీవితం అని మగ్గిపోతూ ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తును గుర్తిరిగి నీకంటూ ఒక జీవితం ఉంది. ఈ లోకంలో కొన్నాళ్ళు మట్టుకే ఈ లోకంలో ఆవిరు వంటిది నీ జీవితం, బుడగలాంటిది నీ జీవితం, గడ్డి పువ్వు లాంటిది నీ జీవితము, నీ జీవితము గొర్రెతో ఒక బెత్తడన్నట్టుగా నీ జీవితం ఆయుష్ అని చెప్పేసి మానవునికి జ్ఞాపకం చేయటం కోసం నీకు ఈ జీవితం అనంతరము, ఈ లోక యాత్ర అనంతరము శాశ్వత కాలమైన ఒక జీవితం ఉంది. అక్కడ నువ్వు పరలోక రాజ్యంలో జీవించడానికి ఈ లోకంలో ఉన్న శ్రమయును బాధను నువ్వు విడిచిపెట్టి వాటికి నువ్వు దూరంగా విముఖుడు వై ఉండి నువ్వు సత్య మార్గం నడవాలని, దేవుని వాక్యం ద్వారా ఎదగాలని, దేవుని వాక్యమును నువ్వు జీవాన్ని అన్వయిస్తూ నువ్వు తింటూ దేవుని వాక్యములో నీ కొరకు ప్రభు సన్నిధిలో ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాలని ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళను విడిపించటానికి దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, పాపులను అంటే వారు మారు మనసు పొందుటికి ప్రప్రథమ మాట. రెండవది ఎవరికి మారు మనసు అంటే పాపులకు. పాపం అనగా ఏంటి? పాపం అనగా ఏంటి? ఆధ్యాత్మికమే పాపం. తర్వాత వాళ్ళు చూసుకుందాం. వ్యభిచారం, దొంగతనం, హత్య, ఒక అపహరించడం, ప్రేమ చూపించుకోపోవడం, ఇవన్నీ కూడా పాపాల లిస్ట్ రాయబడి అదే ఓ లిస్ట్ వచ్చేసింది. కాకపోతే ప్రప్రథంగా పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు దేనితో పాపం స్టార్ట్ అయింది అంటే ఆదాము అవ్వల ద్వారా స్టార్ట్ అయిన పాపం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమే. ప్రభు చెప్పారు, మార్గం పాటించారు, అంతే. అంతే తప్ప అక్కడ ఎవరో వాళ్ళని చంపలేదు, లేకపోతే మీరు సైనించొద్దంటే వాళ్ళకి కొడుకునేసి సైనించారని, లేదా వ్యభిచారం చేస్తారని, అది ఎవరిదో తీసుకున్నారనో, ఎవరిదో దొంగలించారనో అక్కడ ఏమి లేదు. ప్రియమైన వాళ్ళు, ఆజ్ఞాతిక్రమమే. నువ్వు ఆజ్ఞను పాటించకపోవటం, ఈరోజు దేవుని వాక్యం వినకపోవటమే. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యానికి లోబడకపోవటమే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకపోవటమే, నువ్వు ప్రభు వాక్యం విని అశ్రద్ధగా ఉండటమే, అన్నీ తెలుసుండి కూడా ప్రార్థన చేయకపోవటమే, అన్నీ తెలుసుండి సాక్ష్యం చెప్పకపోవటమే, అన్నీ తెలుసుండి ప్రభుకి కానికి ఇవ్వకపోవటమే. ప్రియమైన వాళ్ళు, చాలామంది కానుక ఇవ్వటంలో కూడా విడదీస్తూ ఉంటారు. ఎందుకంటే నీకు అది నీ సొంత అభిప్రాయం, కానీ ఇవ్వాలి. అది ఎంత? 1,00,000 2 లక్షలు, 10 100 కాదు, నీ ఇష్టం. దీన్ని ఆ దాసురాలు భేద విధురాలు 2 కాసులు వేసింది. ప్రియమైన వాళ్ళు, 2 కాసులు ఎంతైనా కూడా ప్రభువుకి, ప్రభువు నిన్ను నిలబెట్టే రీతిని బట్టి ప్రభువుకి కానుకిచ్చే ఆ విలువైన సమయాన్ని కూడా మనము ఈరోజు దొంగిలించేస్తుంటాం. ఎక్కడ పాపం చేయట్లేదు, ఎక్కడ పాపం చేయకుండా ఉండిపోయాము అని ఆలోచన చేస్తే ప్రతి విషయంలోనూ అపరాధులమైపోతున్నాం, ప్రతి విషయంలోనూ పాపగ్రస్తులమైపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, అమ్మ ఈరోజు ప్రార్థన పలానా టైం, అమ్మ ఈరోజు మీరు ప్రార్థన చేయాలి, అమ్మ ఈరోజు మీద అంశము, అమ్మ ఈరోజు మీదని. ఆన్లైన్లోనే కాదు, సంఘాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రియమైన వాళ్ళ చెప్పినప్పుడు అయ్యో పాస్టర్ గారు చెప్పారని గడగలాడుతా వచ్చేవాళ్ళు బహుత ఒక మంది లేదా నేను కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు, నేను కాకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, నేను కాకపోతే ఇంకోళ్ళు, నేను కాకపోతే ఇంకొకళ్ళు. నిజమే, ప్రభువుకు నువ్వు కాకపోతే ఈరోజు ఇంకొకడు, ఇంకొక
విశ్వాసి, ఇంకొక సోదరి, ఎవరో ఒకరు ఉంటారు. కానీ ప్రభు అలా తలంచట్లేదు. ఎవరిని కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా పాపానికి, శ్రమకి, బాధకును కట్టబడకూడదు, పాపములో పడిపోకూడదు, ఈ లోకంలో మిగిలిపోకూడదు అని ప్రభుకి ఆలోచన కలిగి ఉండి, అందుకునే వాక్యం చెబుతుంది. ప్రియమైన వాళ్ళరా, చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనంలోనే ప్రభు చాలా చక్కని మాట సెలవిస్తూ ఉంటారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించును. ఇంతకీ ఎందుకు సువార్త అంటే, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డు వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఒక హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపియున్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికాను. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఎవరి కొరకు వచ్చాడంటే, ఎవరైతే బాధలో, శ్రమలో మరిగిపోతూ ఉన్నారో, ఈ బంధకములు నలిగిపోతూ ఉన్నారో, ఈ యొక్క ఆజ్ఞలనే కాడి క్రింద మరిగిపోతూ ఉన్నారో, లేవలేక ప్రభుని ఆరాధించలేక ఆయా కట్టుల చేత, ఈ లోక బంధకాల చేత, ప్రియమైన వాళ్ళు కొన్నిసార్లు సాంప్రదాయమైన ఆచారాల్లో కూడా మరి పాపం ఉంటూ ఉంది. పాపం లేకుండా కట్టుబాట్లు ఎక్కువైపోతే అది భక్తి కాదు, పాపం. కట్టుబాట్లు కూడా చాలా ఎక్కువైపోతుంటాయి. తొండ ముదిరి ఓసరు వెళ్ళినట్టుగా భక్తు కూడా చాలామంది ముదిరిపోయి ఆచారాలు ఎక్కువైపోతుంటాయి. ఆచారాలు ఎక్కువైపోతుంటే భక్తి జరగదు, అక్కడ పాపమే జరుగుతుంది. అంటే తప్పిపోతున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మన అక్కడికే పడిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనగా నేను చెప్పిన పాపం ఏంటో ఆధ్యాత్మికమైన పాపం, వేరే విషయం మనం ఆలోచన చేయొద్దు. ఆధ్యాత్మికమైన పాపం. రెండోది, పాపం అనగా అర్థం శ్రమయు లేక బాధ అని అర్థం. ఇప్పుడు ప్రభు ఎవరిని పిలవటానికి వచ్చాడు, ఎవరికి మారు మనసు కలిగించడానికి వచ్చాడు అంటే, శ్రమలోను బాధలో నలిగిపోతున్న వారికి. అదే కదా వాక్యం చెప్తుంది, బేదలు. ప్రభువాత్మ నన్ను నా మీద ఉంది, నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు నన్ను పంపియున్నారన్న మాట. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రభువారు స్వయంగా చెబుతున్న గొప్ప మాటను లూకా గారు రాస్తున్నారు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యము మనం జాగ్రత్తగా చదివి దాన్ని పఠించినట్లయితే, ఈరోజు మన పాపము, అమ్మ మీరు పాపగ్రస్తులు ఎందుకో పాపంలో పడిపోతారు మీరు అని అంటూ ఉంటారు. పాపంలో పడిపోవటం అంటే నేను చూశానా, నేను వేరే వాళ్ళతో ఒకవేళ శైలించడం కానీ, లేదా వేరే వాళ్ళ వస్తువులను అపహరించడం కానీ, లేదా వేరే వాళ్ళు నువ్వు తెచ్చేయటం కానీ, వేరే వాళ్ళు కానీ నువ్వు చంపేయటం కానీ లేదు. ఎందుకు మా ప్రార్థన రాకుండా పాపంలో పడిపోతూ అంటే ఈ శ్రమకు బాధకు దగ్గరైపోతున్నారు. ఒకప్పుడు అక్కడి నుంచి అది విడిపించాడు ప్రభువు. ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడి నుంచి విడిపించాడంటే పాపపు బంధకాల నుంచి. పాప బంధకాలు ఏమున్నాయి అక్కడ? ఏదైతే బాధ, ఏదైతే శ్రమ ఉందో, ఏదైతే శ్రమ పడుచున్నారో, రమరమి 400 సంవత్సరాల పైగా పడి శ్రమ అనుభవించి ఉన్నవారి కారణం చొప్పున ప్రభునేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమలో నుంచి, బాధలో నుంచి, అంటే బంధకాలలో నుంచి ప్రభు వారికి విడుదల కలిగించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మరలా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవటానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ప్రభునేసు క్రీస్తుకి ఆశ, ఆయనకు తపన, ఆయనకు ఆలోచన ఏంటి అంటే, నీవు మరలా పాపానికి కట్టబడకూడదు, ఈ లోకానికి కట్టబడకూడదు. ఈ లోకము దేవుని కార్యము సాగించదు, ఈ లోకనాథుడు దేవుని కార్యాన్ని కొనసాగించడు. ప్రియమైన వారు, అందుకు నీ లోకంలోంచి ప్రత్యేకించబడాలి. ఈ లోకంలో ఉన్న సమస్త దుర్నీతిలో నుంచి కూడా ప్రత్యేకించబడాలి. నువ్వు ప్రత్యేకించబడి మారు మనసు పొందటానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన వాక్య రోజు వెలువడుతుంది. నేనే కాదు, అనేక మంది సేవకులు రోజును బోధిస్తున్నారు. అంటే మానవులకు దీవెనకరంగా ఉండడానికి. ప్రియమైన వారు, ఇంకొన మానవులు మరి మారు మనసు పొందటానికి.
మారు మనసు పొందడానికి. ఈరోజు బాప్తిసం పొందాను నేను అనుకునే వారందరూ కూడా చాలామంది ఇంకనూ ఆ శ్రమల్లోనూ బాధల్లో అంటే పాపంలోనూ కొట్లాడుచున్నారు. ప్రియమైన వాళ్ళు అట్లాంటి వారికి ఏం కావాలి అంటే మారు మనసు కావాలి, మారు మనసు కావాలి. బాప్తిసాలు పొందుతారు కానీ సరి అయిన బాప్తిసము లేకపోతే మేము సేకరించి పొందేసామండి, లేకపోతే ఎలా పొందేసాం అలా పొందేసామండి. ప్రియమైన వాళ్ళారా, మరి బాప్తిసం లేకుండా దేవుని సందులో చాలా మంది ఉన్నారు దేవుని వాక్యంలో. అయినప్పటికీ మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 5:32లో మారు మనసు కలుగు చేయటకే, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చుతాను వాక్యం తెలియజేస్తున్నాను. నీతిమంతుల కొరకు రాలేదు. ఒకవేళ ఈ రోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇశ్రాయేలు ప్రజల వరకు ప్రభు వచ్చాడు, లేకపోతే వాళ్ళకి నిజమే వాళ్ళకు వచ్చాడు. నీతిమంతులు వాళ్ళు లేకపోతే నీతిమంతులు అనుకుని ఎవరు అనుకుంటున్నారో వారు పాపస్తులను కూడా వారిలో పాపం ఉందని కూడా ప్రభు నిర్ధారించారు. ప్రియమైన వారు నిర్ధారించారు. ఎందుకంటే వాక్యం చోట చెప్తూ ఉంటుంది, మనం చదువుతుంటాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి లూకా శుభవార్తలో చూడమని చదువుతుంటే మీ అందరికీ సుపరిచితమైన ఆ వాక్యం ఏంటంటే పరిసేడు సుంకరు చేస్తున్న ప్రార్థన. మీ అందరికి తెలిసి చదివించవలసిన అవసరం లేదు. మరి వచ్చి చాలా దగ్గరగా నిలబడి నేను వీరి వలె వారి వలె వాళ్ళ వలె వీళ్ళ వలె నేను చేయట్లేదు ప్రభు ప్రార్థన, నేను ఇలా చేస్తున్నాను, నేను ప్రతి తీస్తున్నాను, డబ్బా వేసుకుని కొట్టమంటే ఈ రోజున ఇంకా అసలు వాళ్ళే సాట్. కానీ అక్కడ ఆయన చేస్తున్న ప్రార్థన ఎవరు? ప్రియమైన వారు చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో ప్రభు మనకు కాదేమో, ఈ ధనికులకేమో, లేక ఈ కోటీశ్వరులకేమో, వీళ్ళకేమో, వాళ్ళకే దేవుడేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు బీదల కొరకు నేను వచ్చాను. ఎవరైతే మ్రగ్గిపోతున్నారో యెషయా గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా చూడండి, యెషయా గ్రంథము 61:1 కూడా ఇప్పుడు చదువుకున్న భాగమే, 4:18 శుభార్త చదివిన భాగమే. అక్కడ కూడా మరొకసారి యెషయా గ్రంథం 61:1 కూడా రాయబడి ఉంటుంది. అయితే యెషయా గ్రంథం 58:6 చదివితే అక్కడ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాని మూకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిచిపెట్టుటయు, ప్రతివాడిని విడగొట్టుటయు, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి అంటే ఇక దుర్మార్గులు కట్టిన కట్ల నుంచి విడిపించడానికి ఈరోజు సాతానుడు అనేక బంధకాల నుంచి పట్టబడి ఉన్న వారిని, ఆ పాపములో ఉన్న వారిని, అంటే పాపం అనగా శ్రమయు బాధయు లేక ఆ బంధకములో పట్టబడిపోయి ఉన్న వారిని విడిపించడానికి, వారికి మారు మనసు కలుగు చేయటానికి, ఇంతవరకు నువ్వు లోకంలో ఉన్నావు, ఇంతవరకు నువ్వు అయుద్దేశంలో ఉన్నావు, ఇంతవరకు నువ్వు విగ్రహారాధనలో ఉన్నావు, ఒకవేళ అంటే ప్రభువును తెలియకుండా ఏం పూజించాలో ఎవరిని పూజించాలో తెలియకుండా వాళ్ళలో చేస్తున్న ఆరాధనను ఉండిపోయేమేమో. అది కాదు, ఇది రైట్ వే, ఇది మంచి మార్గం అని ప్రభు నీకు మారు మనసు దయచేయడానికి ఈరోజు పిలవచ్చాడని వాక్యం తెలియజేసిన రీతిగా ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నా వీక్షిస్తున్నా నీకు నాకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటనగా ఈరోజు ఏ రకమైన ఆ భక్తిని లేక ఏ రకమైన ఇదిని కలిగి ఉన్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉండాలి. ఒకవేళ మనం క్రైస్తవులకు ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నా, కానుకలు ఇస్తున్నాం, సాక్షాలు చెప్పుకుంటున్నాం, కానీ మారు మనసు అనుభవం కలిగి ఉంటున్నాము. మారు మనసు అనేది ఉంటుందా? కొంతమందికి మారు మనసు ఉండదు. ఎందుకంటే అన్నీ చేస్తుంటారు కానీ మారు మనసుకు దగ్గరగా దూరంగా ఉంటూ ఉంటారు. కానీ మారు మనసు కావాలి ప్రభు సందులో. అంతకు మించింది ఏది కూడా ప్రభుకి ఏది కూడా సంతోషాన్ని ఇచ్చేది లేదు. వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుల కార్యములు 8:23 నువ్వు మారు మనసు పొందావు కానీ నీలో చాలా ఘోర ప్రమాదమైన ఘోర పాపం ఉందంటాడు. ఎవరు తెలుసా? గాడి సీమోనుతో మరి అక్కడ అపోస్తలులు మాట్లాడుతూ ఉన్నారు. గాడి సీమోను అపోస్తలులు చేసే బోధకు పట్టబడి బాప్తిసం పొందేశాడు. ప్రియమైన వాళ్ళారా, పొందేసిన తర్వాత మరి చక్కగా సువార్తలో కూడా కొన్నాళ్ళు మరి కొనసాగుతున్నాడు. అయితే అపోస్తలులు అక్కడ ఆ దేశంలో ఆ ప్రాంతంలో చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో నేను చదువుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 23 ఆ అపోస్తలులు ఆ సువార్తలలో ఎక్కడనగా సమరయ వారు దేవుని వాక్యమును
అంగీకరించలేని 8:14. యెరూషలేములోని అపోస్తలులు విని పేతురు యోహాను వారి వద్దకు పంపబడి అక్కడ ఉన్న జనులకు పరిశుద్ధాత్మను వరమును అందరికి దయచేస్తుంటే అనాయింటింగ్ అభిషేకం చేస్తుంటే మరి గాడి సీమోను కూడా చూశాడు. చూచి ఇదేదో బాగుందే, ఇదేది ఈ వరం మనం కూడా పొందుకుంటే మరలా మన విద్యను కొనసాగించవచ్చు, చాలా ద్రవ్యం సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి కొంత ద్రవ్యాన్ని మూట తెచ్చి అక్కడ పెట్టి, మీరు ఇస్తున్నారే ఈ పరిశుద్ధాత్మ, ఈ వరము నాకు కూడా కావాలని వాళ్ళని అడుగుతున్నాడు. అప్పటికే సీమోను వాక్యం విన్నాడు, బాప్తిసం పొందేశాడు. ప్రియమైన వాళ్ళు, ప్రభు సేవకులతో కూడా కొంతకాలం పయనించిన స్థితి పై వచనంలో పయనించి చదువుతూ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ అనాయింటింగ్ అంటే ఆ అభిషేకం జరుగుతున్న సమయంలో ఈ పేతురు యోహానులు మరి వారి మీదకి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వారి మీదకి దించినప్పుడు, కుమ్మరించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మరి వారి యొక్క స్థితిని చూసి ఈ సీమోను ఒక ద్రవ్యాన్ని తెచ్చి 19 వారి ఎదుటి ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు నీయని చెప్పేసి అడిగిన తర్వాత, ప్రియమైన వాళ్ళ వారు గద్దించి వెండితో కానీ ఇటుతో కానీ నువ్వు సంపాదించలో వీడు నువ్వు నాశనమైపోతుంటావు. ప్రియమైన వాళ్ళరా 29 అందుకు పేతురు, నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుటి సరైనది కాదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులేవు అని చెబుతూ 23వ వచనంలో నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ప్రియమైన వాళ్ళ, ఈరోజు పాపి. ఇప్పుడు మరి సీమోను ఏ పాపం చేశాడు? ప్రియమైన వాళ్ళరా, సీమోన్ గారు ఏ పాపం చేశాడు? ఆలోచన చేశాడంటే పరిశుద్ధాత్మ డబ్బులు ఇచ్చి ఆ వరాన్ని, అంటే అది ఏమన్నా వరమేమో, ఒకవేళ మన డబ్బు ఇస్తే వచ్చేస్తే మనం కూడా చేతులు ఇస్తే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళు కూడా అన్ని భాషలు మాట్లాడుతూ ప్రభునామను మహింపరిచే గొప్ప వరం నాకు కూడా కావాలి, ఇంక మళ్ళీ సేవలు పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాము, ఆ గాడి చేసుకుంటున్న బతుకు అమ్మ బలుకు చేదాంబ బలుకు అంటూ అలాగే బతికేద్దాము, అందులోనే చాలా గొప్ప సంపాదన ఉంది అనుకుని పేతురు యోహాను అడుగుతున్నారు. అదిగో మీరు ఇస్తున్నారే అభిషేకము, ఇది ఎంతకాలం తీసుకోండి డబ్బు? ప్రియమైన వాళ్ళు, ఇప్పుడు పాపం అంటే సీమోన్ గారు ఏమన్నా వ్యభిచరించాడా, దొంగలించాడా, నరాధి చేశాడా, లేదా ఎవరైనా అపహరించాడా? ప్రియమైన వాళ్ళు, లేదు. దేవుని మాట ఏదైతే అసలు ఎలా పొందాలో ఈరోజు దాన్ని మానేసేసి వక్రంగా మనం పొందుతూ ఉంటాం. ప్రభు మాట చెబుతుంది, ప్రార్థించి పొందుకో, అలాగే వస్తుంది. ఏదైనా సరే ప్రార్థన లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా మన జీవితంలోకి ఏది ఇప్పుడు రాదు. ప్రియమైన వాళ్ళ, ఊరకన వచ్చేది ఎప్పుడు కొన్ని నిలవబడదు, ఊరకన వచ్చేది ఎప్పుడు కొన్ని నిలవబడదు. జీవితంలో కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడితేనే ఆ ఫలము కలకాలం నిలిచి ఉంటుంది. ప్రభు ఇచ్చే ఫలితం పర్లకు రాజ్యంలో కూడా నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని మీకు తెలియజేస్తూ, సీమోను గారి గురించి భక్తులు పలుకుతున్న మాట ఏంటంటే, నీవు ఘోర దుష్టత్వంలో నుండి, దుర్నీతి బంధకములో నుండి ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దయించి నీవు మారు మనసు పొందు. ఈరోజు మారు మనసు పొందు. ఇదేంటండి? పైనేమో చూడండి, మీరు చదువుకున్నప్పుడు 13వ వచనం, ఫిలిప్పి 12వ వచనం, అయితే ఫిలిప్పి దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త ప్రకటించి ఉండగా వారు అతను నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిసం పొందిరి. రైట్. 13వ వచనం 8-13 అపోస్తలుల కార్యములు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచన క్రియలను గొప్ప అద్భుత కార్యములను జరుగుట చూచి విభ్రాంతి నొందాడు. అంటే అప్పుడు ప్రభువు నమ్మాడు, పిలుపుతో కూడా ఎడబాయకుండా నడుస్తున్నాడు. రాను కిందకు వస్తే ఇప్పుడు మరలా అంటాడు 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పి, అందుకు సీమోను నీవేం చేయాలి తెలుసా? మారు మనసు పొందు. 22వ వచనం, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు పొందు. స్తోత్రం. బాప్తిసం పొందేయటం సరికాదు, సంబరం కాదు. బాప్తిసం పొందేయటమే సంబరం కాదు. ప్రియమైన వాళ్ళరా, మారు మనసు యొక్క పశ్చాత్తాపం ఉండాలి.
మారుమనసు లేకపోతే ఎప్పుడు కూడా పాపమే, అంటే బంధకానికి కట్టుబడి ఉన్నావు. నువ్వేదో ఒక శక్తికి ప్రలోభానికి లోబడి ఉన్నావు. ఇది మాత్రం గమనించు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు 5:32 చెప్పినట్లుగా నేను మారు మనసు పొందుటకే పాపులను పిలువచ్చుతున్నాను. అంటే ఎవరైతే బంధకాల్లో ఆధ్యాత్మిక క్రమము మీరి ఆధ్యాత్మికరిస్తూ దేవుని కలిగి లేకుండా ఎవరైతే ఉన్నారో ధిక్కరిస్తున్నారో వాళ్ళను పిలువచ్చుతిని అని వాక్యం చెబుతుంది. వాళ్ళు కొరకే నేను ఉన్నాను, వాళ్ళ కొరకు వచ్చాను, వాళ్ళని నేను పట్టుకున్నాను, వారికి మారు మనసును కలుగు చేసి నా రాజ్యంలో వారసులుగా చేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను తప్ప నీతిమంతులు కాదు, నీతిమంతుల కొరకు కాదు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం ఈరోజు చాలా స్పష్టంగా చాలా చక్కగా తెలియజేస్తున్న మాట. ఎవరు పాపులు? ప్రియమైన వాళ్ళ రోజు నీవు నేను పాపం అంటే లేదు. ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడమో పాపం అయిపోతున్నాం, ఎప్పుడైతే ప్రభు వాక్యానికి లోబడమో పాపం అవుతున్నాం, ఎప్పుడైతే ప్రభు సన్నిధికి లోబడవో ప్రభు సన్నిధి చేరవో ఆధ్యాత్మిక క్రమే పాపం. 1 మార్లు పాపే అంటే ఏదో మన మీద ఘోరమైన పాపం చేసినట్టు కాదు. ఏదేమైనా పాపం పాపమే, ఆధ్యాత్మిక క్రమం పాపం. ప్రియమైన వాళ్ళ ఈ రోజు నీకు ఆజ్ఞ ఏంటి? ఉదయం లేచి దేవుని వాక్యం చదువుతున్నారు, ప్రభు సన్నిధిలో మోకరించాలి. నీకోసం నీకు కొన్ని భారం ప్రభు ఇచ్చాడు, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇది మానేసావు నువ్వు. ఇప్పుడు ఏంటి? నువ్వు ప్రభు ఇచ్చిన మాటను తప్పిపోయావు. మరి ఇప్పుడు ఎవరు నువ్వు? అది మీరు ఆలోచించాలి. దేవుని మాటను ఆచ తప్పకుండా పాటిస్తున్నామా లేక తప్పిపోతున్నామా? వాక్యం మనతో మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 26:18 కూడా అక్కడ వాక్యం చెబుతున్న మాట, ప్రియమైన వాళ్ళరా, వారి చీకటిలో నుండి వెలుగులోనికి, అంటే సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నాయందుల విశ్వాసం నుంచి చేత పాప క్షమాపణ నొందుతారు. 26 అపోస్తలుల కార్యంలో ప్రియమైన వాళ్ళరా 18 చదివితే చాలా చక్కని మాట అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరి పౌలు గారు చెబుతూ 26:18 అక్కడ ఒక చోట స్వార్థ పరిచయం చేస్తున్నాడు పౌలు గారు. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 18 చూడండి. నేను చదువుతున్నాను 18 కిందకి చదువుతున్నాను లైన్లు. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నయందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లుగా వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పినాను. ప్రియమైన సాక్ష్యం చెప్తున్నాడు, లేదా కొంత వివరణ ఇచ్చుకుంటున్నాడు పౌలు గారు రాజైన అగ్రిప్ప దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుతో అంటే పౌలుగా మార్చబడకముందు సౌలుతో మాట్లాడిన మాటలు సాక్ష్యం అయితే ఏదైతే ఉందో దాన్ని వివరణిస్తున్నాడు. నువ్వు పట్టబడ్డావు, నిన్ను ఎందుకు పంపుతున్నానంటే చీకటిలో నీ వలె చీకటిలో ఉన్న ప్రియబిడ్డలను వెలుగులోనికి రప్పించడానికి, సాతాను అధికారం కింద సాతాను కాడి క్రింద నలిగిపోతున్న ప్రియబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వారిని విడిపించడానికి, ఈరోజు సాతాను చేత నలిగిపోతున్నారు చాలా మంది ఉన్నారు కదా, పైకి కనబడరు ప్రియమైన వాళ్ళరా. సాతాను చేత నలిగిపోతున్నవారు అనేక మంది ప్రియబిడ్డలు ఈ లోకంలో ఉన్నారు, మన మధ్య ఉన్నారు. కానీ ప్రభు సన్నిధిలో నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు మోకరించి రహస్యములు చూచిన మీ తండ్రికి మొరపెట్టుడి. ప్రభు ప్రతి బాధ నుంచి ప్రభు విడుదలిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 42:7 5వ లైన్లో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని కొరకిన వాగ్దానం తండ్రి అయిన దేవుడు. యెషయా గ్రంథం 42:7 5వ లైన్ కానీ చదవండి. నేను చదివిన వాక్యము మీకు కనబడుతూ ఉంది. నీ చెయ్యి పట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను ఒక బ్రతికించాడు, ఉంచాడంటే అనేక మందికి ఒకవేళ వాక్యం చెప్పడానికి, అనేక మంది ప్రార్థన చేయటానికి. ఆనాడు యెషయా ద్వారా మరి యెహోవా తండ్రి అయిన యెహోవా తన కుమారుని కొరకు పలికిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను నిన్ను నడిపిస్తాను,
నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని కొరకైన వాగ్దానం అక్కడ చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని కలిగి ఉంటున్నాం మనం, వాక్యాన్ని వింటున్నాం మనము. ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచన చేసి గమనించే వారు ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని గమనించి అన్వయించుకునే వారు ఉండాలి. అందుకని జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చదవనట్టు ఉంటాను. లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించుచున్న దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినని వాక్యం తెలియజేస్తుంది. నశించిపోతున్న ప్రియబిడ్డలు శ్రమ ద్వారా, బాధ ద్వారా, ఈ లోకం అని కట్టడం ద్వారా సాతాను ఆ కాడి క్రింద బానిసత్వంలో మరిగిపోతున్న ప్రజలను రక్షించడానికి ప్రభు మరి ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి తెలియచేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ అందుకని మరొకసారి తెలియజేస్తున్నాను, పాపం చేస్తున్నాను. ఎంతమంది పాపం చేస్తున్నారు అంటే, పాపం అంటే ఏదో విగ్రహారాధన, లేక నరహత్యం, లేకపోతే వ్యభిచారము, లేకపోతే ఎవరో దొంగిలించేయటం కాదు. ప్రభు ఆజ్ఞను లేక ప్రభు మాటను గైకనకపోవటమే పాపం. ప్రియమైన వాళ్ళు ఆదివారం ఈరోజు కాదనుకోండి, ఈరోజు బుధవారం, ఒకవేళ ఈరోజు ఆదివారం నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదు, ప్రార్థనకు వెళ్ళలేకపోయావు, నువ్వు బలహీనత ఉండి లేగలేని పరిస్థితిలో ఉండి వెళ్ళలేకపోయావంటే ప్రభు నీ స్థితిగతులను చూస్తున్నాడు కాబట్టి మంచిదే. అన్నీ బాగుండి ఈరోజు నువ్వు ఆరాధనకి వెళ్ళలేకపోయావు, మరి ఇప్పుడు ఎవరు ప్రభు అయినా డిస్కౌంట్ ఆఫర్ పెట్టాడు మనకి. 10 రోజులు 10 వారాలు, ఒక నెల అంతా 4 వారాలు కంటిన్యూ వెళ్ళిపోతే ఒక వారం మానే బాబా అని చెప్పేసి డిస్కౌంట్ ఆఫర్ అని ఇచ్చాడంట మనకి. చాలామంది అలాగే ఉంటుంటారు. ఈ వారం వస్తారు, వచ్చే వారం మానేస్తారు, మళ్ళీ పై వారం వస్తారు, పై వారం మానేస్తుంటారు, వంతులు వేసుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటి భక్తి మనకొద్దు, అటువంటి భక్తి మనం చేయొద్దు. ప్రభు యేసుక్రీస్తు స్వయంగా తను మాట్లాడుతున్న 5వ అధ్యాయం 32వ వచనంలో, నేను మారు మనసు పొందుటకి పాపులను పిలవచ్చును కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. ప్రియమైన వాళ్ళ శాస్త్రులు, పరిశీలకి, ఇశ్రాయేలు ప్రజల కొరకు రాలేదు అని చెప్పిన మాట వాస్తవమే. కానీ వారి కొరకు పిలువబడిన వారు, లేక వారు పేరు పెట్టబడిన జనాంగం అయినప్పటికీ, మరి వచ్చినప్పటికీ వారు చూసేటప్పటికి చాలా ఘోర పరిస్థితులు ఉన్నారు. పిలిచినా కూడా, ఒకటికి ముమ్మారు పిలిచినా కూడా వారు విన్నా కూడా వినబడినట్లుగా నటించి ఈ లోకంలో ఉన్నారు కనుకనే వారందరూ లైమ్ అయిపోయారు, తుడిచిపెట్టుకుపోయారు. అయితే ప్రభు ఇప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే, ఇదిగో పేతులనైనా ఎందుకు పనికిరా నన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పనికిరా నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. నీ జ్ఞానం ఏ పాటిది, నా జ్ఞానం ఏ పాటిది, అసలు ఏ పాటి వారు మనము బీదలము. ప్రభు చెప్తున్న మాట ఏదైనా ఉందా అంటే 61:1లో ఆ ప్రభు చెప్తున్న మాట, బీదలు, దరిద్రులు, ఆ కాడుమాని మ్రోకులు తీయటం అంటే కట్లకు, ఈ సాతాను కట్టుల చేత కట్టబడిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మనమే. మరి అక్కడి నుంచి ప్రభు లేవనెత్తాడు. ఆ పాప బంధకాల నుంచి, ఆ శ్రమయు, బాధయు, ఆ కట్టబడిన బంధకాల నుంచి ప్రభు లేవనెత్తాడు. ఆ పాపం నుంచి ప్రభు లేవనెత్తాడు. మరలా ఆ పాపానికి వెళ్ళిపోతున్నవేమో, లేక మరలా నీ ఆత్మీయ హృదయంలో కట్టబడిపోతున్నావేమో, లోకాశల చేత కట్టబడిపోతున్నావేమో, లోక ఆశల చేత, ఇక కొన్ని ఆలోచనల చేత కట్టబడిపోతున్నావేమో, వ్యామోహపు చూపుతో చూసినా కూడా పాపం చేసినట్టు అన్నాడు ప్రభు. అసలు సైనించవలసిన పని అవసరం అంతవరకు వద్దు, మనకు పడకల్లాగా వద్దు. ప్రియమైన వాళ్ళ ఒకటి ఏంటంటే, వ్యామోహపు అంటే ఒక స్త్రీని వేరొక దృష్టిలో చూస్తే అసలు నీకు ఆలోచన వస్తే పాపం అన్నాడు. మరి ఇంకేంటండి, ఇప్పుడు పాపం ఎప్పుడు చేస్తున్న పాపం అంటానికి ఏదైనా మన మీద చేసేస్తేనే పాపం. మరి ఇవన్నీ మనము కంట్రోల్లో ఉంటున్నాయి లేవా? ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి, ఆలోచన చేద్దాం. ప్రభు సన్నిధిలో దేవుని వాక్కును కలిగి ఉండి ఇంత విస్తారమైన చక్కని మాటలు వింటున్న మనము ఆలోచన కలిగి ఉన్నాం. ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు అనుమతులైన పర్వతం అంటే నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాకు తోడేయండి. చక్కని మాట ప్రభు లూకా శుభవార్త 5వ అధ్యాయం 32వ వచనం ద్వారా, నేను మారు మనసు పొందుటకై పాపులను పిలువచ్చుతని అని చక్కని మాట. మేము ఎక్కడి నుంచి విడిపించబడ్డామో, మరి ఎవరి పాపం అంటే ఏంటో కొద్ది నిమిషాలు చక్కగా మీ జ్ఞానం నుంచి మేము వివరించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఎంతవరకు మీరు మాకు సహాయం చేశారు ప్రభు. మరి ఇకను మాకు తోడైనండి.
పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, శుభవచనాలు తెలియచేయడంలో ప్రియబిడ్డలు ప్రభు మాకు దోహదపడి మరి ప్రియబిడ్డలను పలకరించుకుంటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ప్రతిరోజు కూడా అనుదినం ఈ జీవాహారం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నేను ప్రియబిడ్డ నన్ను చూడటానికి మేమందరం కలిసి నిన్ను చూసే ధన్యత మాకు ఇస్తున్నందుకు పొందినారు ప్రభు. ఈ కార్యక్రమాన్ని బాగా దీవించి అలాగనే ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కాయనున్న సావాసము కూడిన మనకును లోకును పరిశుద్ధులకును దేవుని కృప ఆయన సమాధానము ఈరోజు వీక్షిస్తున్న ప్రియబిడ్డలకును, ఈ పరిచయల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియబిడ్డలకును, మా సంఘ బిడ్డలకును, లోకంలో ఉన్న సమస్త జనులకును, ఈరోజు ప్రత్యేకించి బలహీనులైతే ఎవరైతే ఉన్నారో వారికి నీ దేవునికి కృప, ఆయన ఆరోగ్యము, స్వస్థత సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసురక్తమే జయం, ప్రభేశ్రత్వమే జయం, యేసురత్నం సంపూర్ణ విజయం, అపవాదికంత నాశనం కలిగినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. ప్రభు చిత్తమైతే ప్రభు రాకరాల్సిపోతే రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. దేవుడు మనం దీవించును గాక, శుభం కలుగును గాక.